చక్కని మాట ప్రభు మనకిచ్చి ఉన్నారు. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 17-18 వాక్య భాగాల్ని చదువుకుందాం. ఆ దినమున నేను మిమ్మల్ని విడిపించెదను, నీవు భయపడు మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దామా? స్వతంత్రించుకొనిలాగా ఆమేన్ చెప్దామా? మన పట్ల నెరవేర్చబడులాగా ఆమేన్ చెప్దామా? ఆమేన్. నీవు భయపడు మనుషుల చేతికి ఆయన మిమ్ములను అప్పగించడు. ఆమేన్. ప్రభు ఈ మాట ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. పిల్లరా, చదివిన ఈ మాటలో మనం గమనించినట్లయితే ప్రభు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎవరి చేతికి అప్పగించబడతావని భయపడుతున్నావో ఆ మనుషుల చేతికి మన ప్రభువైన యేసయ్య మిమ్మల్ని అప్పగించాడు. చెప్పండి గట్టిగా. మీకు ఏ భయము లేదా? అయ్యో ఫలానా వారు ఒకవేళ మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో, ఫలానా వాళ్ళు ఒకవేళ మమ్మల్ని అప్పగిస్తారేమో, ఫలానా వాళ్ళు ఒకవేళ మమ్మల్ని ఎదగనివ్వరేమో, ఫలానా వాళ్ళు ఒకవేళ మమ్మల్ని అడ్డుకుంటారేమో ఎదగనివ్వకుండా అని ఏదైనా భయములు మీలో లేవంటారా? ఖచ్చితంగా ప్రతి వారిలో ఎవరో ఒకరి గురించిన భయం ఉంటుంది. ఉందా లేదా? ఉన్నవారు మాత్రం హల్లెలూయా చెప్పండి. ఆ మనుషుడు ఒకవేళ మమ్మల్ని బాధిస్తాడేమో, ఆ అప్పులోడు ఒకవేళ ఇంటి మీదకి సడన్గా వస్తాడేమో, లేకపోతే ఆ ఫలానా వ్యక్తి సడన్గా మా మీదకి పడతాడేమో, ఏదో ఒక భయం. ప్రభు అంటా ఉన్నాడు, మీరు భయపడుతున్న ఆ మనుషుని చేతికి మిమ్మల్ని అప్పగింపడు. ఆమేన్. ఆ దేవుని ప్రియులారా, మరి ఎవరిని దేవుడు అప్పగింపకుండా కాపాడగలుగుతాడు? అప్పగింపడు అని అంటే ఇంకొక మాట మనం గమనించినట్లయితే ఆయన అప్పగిస్తాడు కూడా అనట. ప్రైజ్ ది లార్డ్. అప్పగించడు అనగానే సంకలు గుద్దుకొని అమ్మయ్య ఇక నాకు జయం వచ్చేసింది, ఇక నేను అప్పగింపబడను అనుకోవడానికి లేదు. బైబిల్లో ప్రతిష్ఠించబడిన వారు, పిలువబడిన వారు, అభిషేకింపబడిన వారు, గొప్ప కార్యాలు ఘనకార్యాలు చేసిన వారిని కూడా దేవుడు శత్రువు చేతికి అప్పగించేశాడు. వీడు మామూలుడు కాదు, వీడికి ఎంత చేసినా వీడికి కృతజ్ఞత లేదు, వీడికి జ్ఞానం లేదు, వీడికి తెలివి లేదు, వీడికి ఎంత చేసినా ప్రయోజనం లేదని చెప్పి దేవుడే కొంతమందిని అప్పగించేశాడండి. ఉదాహరణకి సంసోను మీరు ఆలోచించండి. దేవుని ఎన్నుకొనబడిన పుత్రుడైన, ఏర్పరచబడిన పుత్రుడైన, ద్రాక్షారసం ముట్టలేదు, తల మీదకి క్షౌరం కత్తి రానివ్వలేదు, ప్రతిష్ఠింపబడిన పెరిగినవాడైన, అయితే అతగాడు సింహపు నోటిని చీల్చగలిగాడు, ఎలుగుబంటిని చంపగలిగాడు, శత్రువులని ఒక్క గాడిద దవడ ఎముక చేత అనేక మందిని చంపగలిగాడు. ఇలాంటి ఘనకార్యాలు అద్భుతాలు ఎన్నో చేయగలిగాడు. కానీ దేవుడే మరి నాయన నీకు చాలా ఎక్కువైపోయిందని చెప్పి అప్పగించేశాడట. అదేంటి ప్రభా, నీవే శక్తినిచ్చావు, నీవే బలం ఇచ్చావు, నీవే ఆశీర్వాదం ఇచ్చావు, ఎందుకు అప్పగించావు అని అంటే, వాడు నన్ను ప్రేమించకుండా, నా విధులు పాటించకుండా. నిన్న శుద్ధీకరణ కూటంలో మనం గమనించాం కదా, ఎప్పుడు మన మీదకి భారం వస్తుంది, ఎప్పుడు మనం కృంగిపోతామనంటే జరగవలసిన విధిలో మనం ఉండకుండా విధిని వ్యతిరేకించినప్పుడు. ఓ సేవకునికి సంఘం లోబడాలి, తల్లిదండ్రుల్ని పిల్లలు గౌరవించాలి, భార్య భర్తకి లోబడాలి, భర్త భార్యని ప్రేమించాలి, లేక పిల్లల్ని కోపం రేపకుండా మనం నడిపించగల. ఇట్లా ఈ విధులు ఏదైతే ఉన్నాయో, ఈ విధికి ఎప్పుడైతే మనం వ్యతిరేకం చేస్తామో, ఈ విధిని ఎప్పుడైతే మనము దూరపరుస్తామో, ఈ విధిని ఎప్పుడైతే మనం పాటించమో, మన మీదకి శిక్ష మొదలవుతుంది. అది దేవుడు విధించేది కాదట, అది క్రమం ఒకటి నియమించేశాడు. ఆటోమేటిక్గా ఈ బటన్ నొక్కితే ఈ లైట్ వెలుగుతుంది అన్నట్లుగా ఈ పని చేస్తే ఆ శిక్ష మన మీదకి వచ్చేస్తుంది. జాగ్రత్త. ప్రత్యేకంగా దేవుడు మరలా శిక్ష చేయడు, లేకపోతే ప్రత్యేకంగా మరలా నిన్నేదో ఆశీర్వదించాడు. ఓ సిస్టమ్ని ఆయన డెవలప్ చేశాడు, దాంట్లో మనం అందరం ఉన్నాం. మనం మంచి మార్గంలో నడిస్తే మనకు అన్ని ఆశీర్వాదాలే. చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉండి మళ్ళీ దేవుని బిడ్డలుగా చెప్పుకుంటే జాగ్రత్త, దేవుడే అప్పగించేస్తాడట. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గురించి రాయబడింది. విచిత్రం ఉంటుంది ఆ మాట. చూడండి 15వ అధ్యాయం 13వ వాక్యం.
న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 13వ వాక్యం. అందుకు వారు అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి, వారి చేతికి నిన్ను అప్పగిస్తామని చెప్పి 2 కొత్త తాళ్ళ చేత అతని కట్టి ఆ బండ యొద్ద నుండి అతని తీసుకొని వచ్చిరి. హల్లెలూయా. సంసోన్ని అప్పగించేశారట. మేము ఏం చేయంగానే అప్పగిస్తామని చెప్పి అప్పగించేశారు. అంతకుముందు ఎలా ఉంది ఈ సంసోన్ బలం అని అంటే, ఏ తాడు కట్టినా దారాన్ని తెంపేసినట్టుగా తాడుని తెంపేసుకోగలిగాడు. అంతకుముందు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా విజయవంతంగా దాన్ని జయించగలిగాడు. కానీ ఇప్పుడు చిన్న తాడు కట్టేశారు. ఓ 4 ఫిలిస్తీన్లు వచ్చేసారు. అయ్యా నేను చంపొద్దు అంటుంటే వాళ్ళంటా ఉన్నారు, ఇదిగో మేము చంపం కానీ తీసుకెళ్ళి ఫిలిస్తీన్లకు అప్పగిస్తాము. ప్రైజ్ ది లార్డ్. ఆ అప్పగింపబడే పరిస్థితికి సంసోన్ ఎందుకు వచ్చాడనంటే, తన ప్రతిష్టని పోగొట్టుకున్నాడు, తన ఆ క్రమాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డల మీదకి ఎందుకు అలాంటి నష్టాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, శత్రువు చేతికి ఎందుకు అప్పగింపబడుతున్నామనంటే, నీ ప్రతిష్ట పోగొట్టుకున్నావేమో. జాగ్రత్త. ప్రతిష్ఠించుకున్నావు. బాప్తిజం పొందినప్పుడు నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తా, ప్రతి ఆ బల్లం తీసుకుంటా, లేకపోతే పరిశుద్ధంగా జీవిస్తా, సాక్ష్యాన్ని కాపాడుకుంటా, వేకుజాం ప్రార్థన చేస్తా, ప్రతిరోజు ప్రార్థన చేస్తా, ఇలాంటివన్నీ ప్రతిష్ఠించుకున్నావు. కానీ కొద్ది రోజులు అయిపోయింది, నీ ప్రతిష్ట పోగొట్టుకున్నావు, నీ ప్రతిష్ట మర్చిపోయావు. 10వ వంతు ఇస్తా, ప్రథమ ఫలం ఇస్తా, ఇలాంటివన్నీ చేసుకున్నావు. కొద్ది రోజులు అయింది, అయిపోయింది, ఇక ప్రతిష్ట పోగొట్టుకున్నావు. ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. సంసోన్ అంతటి వాడినే అప్పగించేశాడట. నా దేవుని ప్రియులారా, మనం శత్రువు చేతికి అప్పగించబడకూడదు, కానీ మనని ఎవడు పట్టుకుంటాడని భయపడుతున్నామో వాని చేతికి అప్పగింపబడకుండా మన ప్రభు మనల్ని కాపాడునుగాక. అది రోగమైనా సరే, మనుషులైనా సరే, ఆర్థిక ఇబ్బందులైనా సరే, సాతానైనా సరే, అపవాది అయినా సరే, ఎవరైనా సరే, నీవు దేనికి భయపడుతున్నావో వారి చేతికి ప్రభు నిన్ను అప్పగింపడు. గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు అప్పగిస్తాడు. ఒకటి, ప్రతిష్టని పోగొట్టుకున్నప్పుడు. రెండవది, దేవుని వలన నీవు మేలు పొంది కూడా ఆ మేలును ఇతరులకు చేయకపోతే. ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినాన వాక్యం చదువుతూ ఉంటే ఒక మాట నన్ను దర్శించింది. ఆ మాట విచిత్రం అనిపించింది. ప్రభు అట ఒకడొచ్చి అన్నాడట, అయ్యా నేను అప్పు తీసుకున్నాడట. అయ్యా నేను అప్పు కట్టలేకపోతున్నానయ్యా, అప్పు కట్టలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదయ్యా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఎంత సంపాదించినా మిగలట్లేదు అని నన్ను క్షమించయ్యా, నేను అప్పు కట్టలేకపోతున్నా అంటే దేవుడు కనికరించి నీ అప్పును నేను క్షమించాను అన్నాడట. ప్రైజ్ ది లార్డ్. మీ అప్పులన్నీ మాఫీ అయిపోవునుగాక. ఎంతమంది చెప్పుకున్నారు? అప్పులు ఉన్న వాళ్ళు మాత్రం చెప్పుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. రుణమాఫీ అయినట్లుగా మీ అప్పులన్నీ మాఫీ అయిపోవునుగాక. చాలా మంచిది. మన అప్పులు మాఫీ అయినప్పుడు మనం ఏం చేయాలంటే, మనము అప్పిచ్చిన వారి రుణాలు కూడా మాఫీ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతగాన్ని దేవుడు క్షమించి, నువ్వు అప్పు కట్టలేకపోతా అంటున్నావు కదా, సరే నేను క్షమిస్తున్నా, పోరా బతుకుపో, ఇప్పటి నుంచైనా బాగా సంపాదించుకో, ఇప్పటి నుంచైనా 4 రాళ్ళు వెనకేసుకో, ఇంకటి నుంచి అయినా ఒక 4 రాళ్ళు మిగిలించుకో అని చెప్పి పంపిస్తే, వీడు బయటికి వచ్చాడట. ఏడుస్తూ బయటకు వచ్చి అమ్మయ్య అని చెప్పేసి దులుపుకున్నాడట. ఇప్పుడు వీడు ఎవరికో అప్పిచ్చాడట. ఆయనేమో 1,00,000 రూపాయలు మాఫీ చేసి వీడు ఒక 1,000 రూపాయలు ఇచ్చాడట అప్పు. ఇక వాడి కాలర్ పట్టుకున్నాడట. వాడి కాలర్ పట్టుకొని, నా 1,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు, ఇస్తావా సస్తావా, నువ్వు ఇలేదు కాబట్టి నాకు అలా అయింది ఇలా అయింది అని చెప్పి ఇక వాడి కాలర్ పట్టుకొని వాడిని కొట్టి హింసించి చిత్రహింసలు చేసి, నా డబ్బులు నాకు ఇవ్వు అన్నాడట. వెంటనే అక్కడ ఉన్నవారు కొందరు తీసుకొని వెళ్ళి రాజు నిలబెడితే రాజు అడిగాడట, నేను నీకు 1,00,000 రూపాయలు మాఫీ చేశాను కదరా, 1,000 రూపాయల కోసం ఎందుకురా వాడిని బాధ పెడుతున్నావు అంటే, వాడు నాకు అప్పు ఇవ్వాలి, ఇస్తా అని చెప్పి తీసుకున్నాడు, వాడు ఇవ్వట్లేదంటే రాజు అన్నాడట, వాడి అప్పంతా కూడా మాఫీ చేశాను కదా, లేదు వాడు ఖచ్చితంగా కట్టాల్సిందే అని మరలా వేసాడట. ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం ఏంటంటే, నువ్వు క్షమాపణ పొందినట్లుగానే నీవు నిన్ను బాధిస్తున్న వారిని క్షమించుదువుగాక. ఆమేన్. నువ్వు క్షమాపణ పొందావు దేవుని దగ్గర.
ప్రభు నీ పాపాలను క్షమించాడు, నీ అపరాధములు క్షమించాడు, నీ అపవిత్రతనంతటిని భరించి క్షమించాడు. నీవేం చేయాలి? నిన్ను బాధ పెట్టిన వారిని నీవు కూడా క్షమించాలి. నీవు నన్ను క్షమించుకో, నేను మాత్రం వాడిని వదలా అన్నావు అనుకో, ప్రభు కూడా అంటాడు నీ క్షమాపణ కూడా క్యాన్సిల్ అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని పిల్లారా, ప్రభు మనల్ని క్షమించిన లాగున మనం అనేకులను క్షమించుదుముగాక. ఆయన క్షమించలేదట, ప్రభు అన్నాడట, ఇదిగో వీడు నేను క్షమిస్తే ఆ క్షమాపణ వేరేవాడికి ఇవ్వలేదు గనక వీడు నాకు ఇవ్వవలసిన ప్రతి రూపాయి వచ్చేదాకా బాధించే వాడికి అప్పగించండి అని చెప్పి అప్పగించాడట. చదవండి ఆ మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయం 34వ వాక్యం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 34వ వాక్యం. వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. బాధపరచు వారికి వారిని అప్పగించేశాడు. ప్రైజ్ ది లార్డ్. బాధపరచబడే వారికి అప్పగిస్తున్నాడట కొందరిని. చాలాసార్లు చెప్పాను కదా, ఈ మధ్య విచిత్రమైన సందర్భం. బాగా చదువుతుంది అమ్మాయి, బాగా చదివిద్ది పాపం, చదువంటే ఆసక్తి, పెద్దదైపోయి ఏదేదో చేయాలని ఆశ, పెద్ద స్థానంలో ఉండాలి, ఉన్నత స్థానంలో ఉండాలని ఆశ. కానీ దారిని పోయాడు ఎవడో చూసిండట, వాడేదో సకిలించిండట, ఇకిలించిండట, సైగలు చేసిండట. ప్రైజ్ ది లార్డ్. ఈ సకిలింపు, ఈ సైగలు ఇవన్నీ చూసి ఈ అమ్మాయి అబ్బా అసలు నన్ను వీడు పూజిస్తున్నాడు, నన్ను వీడు ఆరాధిస్తున్నాడు అనుకొని చదువు మానేసి, చదువు అటికెక్కింది, చదువు అంతా మానేసింది, ఆయన పెళ్లి చేసుకుంది. పెళ్ళైన కాడి నుంచి ఇక మామూలు హింస కాదట ఆ బిడ్డకి. చదువుకున్న బిడ్డ చదువుకున్నోడితో మరి ఉంటే కొంత వాళ్ళ స్థానం ఏదో, వాళ్ళ స్థితి ఏమిటో, వాళ్ళ స్థానం వాళ్ళ స్థితికి తగ్గట్టుగా మరలా ఉండాలి. కానీ ఆ బిడ్డ కోరుకుందట, ఇక వాడు పెట్టే చిత్రహింసలు మామూలుగా కాదు. మొత్తానికి గర్భవతి కూడా అయింది. గర్భవతి అయితే మళ్ళీ అంటాడట, నాకు మగపిల్లడు పుట్టాడా, నువ్వు నా దగ్గర ఉంటావు, ఆడపిల్ల పుట్టిందా నువ్వు నా దగ్గర ఉండవు అంటాడట. ప్రైజ్ ది లార్డ్. మీకు ఎంతమందికి తెలుసో లేదో కానీ మగపిల్లోడైనా ఆడపిల్లోలైనా మగవారి వలన మాత్రమే అది డిసైడ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. తెలుసా మీకు? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ చదువు రానోడు ఏమంటున్నాడంటే, నాకు మగపిల్లోడు పుట్టాడా నువ్వు ఉంటావు నా దగ్గర, ఆడపిల్ల పుట్టిందా నిన్ను వదిలిపెడతా. చదువు ఏమంటారు అటకెక్కింది, చదువు పోయింది, కుటుంబం పరువు పోయింది, మంచి భవిష్యత్తు పోయింది. ఇయగాక వాడిని చేసుకొని వాడు మళ్ళీ గర్భవతిని చేశాడు. ఇన్ని చేసినాక ఇప్పుడు ఈ పిల్ల బతికేంటి, పరిస్థితి ఏంటి? జీవితాంతం భరించాల్సిందే కదా, జీవితాంతం తప్పదు కదా ఇక ఆ దుఃఖం, ఆ వేదన. దేవుని పిల్లారా, నీవు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నావు, నీవు దేవుని మీద ఆధారపడు. నీవు భయపడే మనుషుల చేతికి ఆయన నిన్ను అప్పగింపడు. కొన్ని సందర్భాల్లో దేవుడే అప్పగించేస్తాడు. నువ్వు సరైన ప్రార్థనలు లేకపోతే, దేవుడు విధించిన విధులు పాటించకపోతే, ఇదిగో ఇలాగ అప్పగించేసినట్టుగా. అటు దేవుని బిడ్డే మరలా ప్రార్థనకే వచ్చింది ఆ అమ్మాయి, మందిరంలోనే ఉంటుంది ఆ అమ్మాయి, కానీ అప్పగించేశాడు. ఆ దేవుని పిల్లారా, అలాగ అప్పగింపబడకూడదు అని అంటే దేవుని సన్నిధిలో మనం క్రమాలని, పద్ధతులను, విధులను పాటించుదుముగాక. ఒక ఎస్తేరుకు ఉన్నత భవిష్యత్తు ఇచ్చినట్లుగా, ఒక దానియేలు ఉన్నత స్థానంలో నిలవబెట్టినట్లుగా, యోసేపుని రాజు తర్వాత రాజుని చేసినట్లుగా ఆయనకు అప్పగించుకున్న ప్రతి వారిని ఆయన ఉన్నత స్థానములో నిలుపునుగాక. ఆమేన్. నీవు ఆయనకు అప్పగించుకోవట్లే, నీవేదో చేయాలి, ఏదో సాధించాలి, ఏదేదో చేసేయాలి, నీ అంతటి నీవు ప్రయత్నం చేసావనుకో, జాగ్రత్త, బొక్క బోర్లా పడ్డావనుకో. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లారా, దేవుడే అప్పగించే పరిస్థితులు, ప్రమాదాలు ఉన్నాయి. వాటిలో మనం పడిపోకుండా ఉన్నట్లుగా ఆయన చేత మనం భయపడే మనుషుల చేతి నుంచి తప్పించబడుదుముగాక. ఎలాంటి వారి చేతికి మనం అప్పగించబడతాము? ఎలాంటి వారి చేతికి మనం అప్పగించబడతాం? ఎలాంటి వారి చేతి నుంచి మనం తప్పించబడాలి అని అంటే, భక్తిహీనుల చేతి నుంచి మనం తప్పించబడదుముగాక. చెప్పండి గట్టిగా. ఎవరి చేతిలో ఉన్నట్టట? భక్తిహీనుల చేతి నుంచి. ఒక మారు మనసు కలిగిన వాడు
ఒక సంఘ సభ్యుడిగా సంఘ సభ్యురాలుగా కొనసాగుతున్నవాడు మరలా మారు మనసు కలిగిన వారితో, మరలా బాప్టిజం, మంచి సంఘం, మంచి సహవాసం కలిగిన వారితో మాత్రమే వియ్యం అందుకోవాలని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఆ బిడ్డ జీవితం ఎందుకు అలాగ మారిపోయిందంటే వాక్యాన్ని వ్యతిరేకించింది, వక్రీకరించింది. అందుకు జీవితం అంతా ఏడుస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా వాక్యం ఏం చెప్తుంది, నువ్వు భక్తిహీనుల చేతికి అప్పగింపబడవు. ప్రైజ్ ది లార్డ్. దావీదు అంటాడు, అయ్యా నేను భక్తిహీనుల చేతికి అప్పగింపబడగా నీవు నన్ను కాపాడావయ్యా. ప్రైజ్ ది లార్డ్. చూడండి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 32, 33 వచనాలు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారిని చంపజూస్తారు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. భక్తిహీనులు 24 గంటలు భక్తి పరులను అప్పగించాలి, పట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం ఏమో భక్తి 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 చేస్తూ ఉంటాం. మనం బూతు మాట్లాడాలన్నా భయం వేస్తూ ఉంటుంది. మరి అబద్ధం ఆడాలన్నా మనసాక్షి గద్దిస్తూ ఉంటుంది. మరి ఏదైనా తప్పుడు పని చేయాలన్నా మనకి మన వెనకాల ఒక భయం కలుగుతూ ఉంటుంది. మనం అలా చేయకూడదు కదా, ఇది దేవునికి విరుద్ధం కదా, ఇది దైవ కార్యం కాదు కదా అని భయం వేస్తూ ఉంటుంది. కానీ భక్తిహీనుడికి అలాంటి ఏముండవు. సౌలు గురించి మనకు తెలుసు కదా, దావీదునే పట్టుకొని చంపాలని చూశాడు. దావీదు అభిషక్తుడని తెలుసు, దావీదు మీద దేవుని ఆత్మ ఉందని తెలుసు, దావీదుని ముట్టుకుంటే దేవుని కనుగుడ్డిని ముట్టినట్టే అని సౌలుకి తెలుసు. కానీ సౌలు ఏం చేశాడట, దావీదుని చంపాలని అనుకున్నాడట. కానీ దేవుడు దావీదుని సౌలుకి అప్పగించాడా? అప్పగించలేదు. సౌలునే దావీదు చేతికి అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి సమూయేలు మొదటి గ్రంథం 23:7 వాక్యాన్ని మనం గమనించినట్లయితే, సౌలు అనుకున్నాడట, ఇదిగో నాకు దావీదు దొరికేశాడు, ఇక నేను దావీదుని చంపేస్తాను, ఇక నేను దావీదుని హతమారుస్తాను అనుకున్నాడట. విచిత్రం ఏంటంటే దావీదు ఆయన చేతికి దొరకలేదు, దావీదు చేతికే సౌలు దొరికిపోయాడట. చూడండి ఆ మాట 23వ అధ్యాయం 7వ వాక్యం, సమూయేలు మొదటి గ్రంథం. దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డుగడుపులను పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు, దేవుడు అతనిని నా చేతికి అప్పగించననుకొనెను. కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలెనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించెను. హల్లెలూయా. సౌలు అనుకున్నాడట, దావీదు నా చేతికి దొరికాడు, దావీదు నా చేతికి దొరికాడు, దావీదు ఎక్కడున్నాడో తెలిసిపోయింది, లొకేషన్ తెలిసిపోయింది, ఏ గుహలో ఉన్నాడో తెలిసిపోయింది, అన్నీ తెలిసిపోయాయి. ఇక అయిపోయింది, వెళ్ళిపోదాం, సైన్యం ఉంది నాకు, బలం ఉంది నాకు, ఈటలు ఉన్నాయి నాకు అని చెప్పి వెళ్ళిపోయి పట్టుకుందామని చూశాడట. విచిత్రం, దావీదు అక్కడ సౌలుకు దొరకలేదు, సౌలే దావీదు చేతికి దొరికాడట. హల్లెలూయా. నీతి మంతులను భక్తిహీనుల చేతికి ఆయన అప్పగింపడు. భక్తి కలిగిన వారిని భక్తిహీనుల చేతికి అప్పగింపడు. గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. ఇప్పుడు భక్తి కలిగిన వారు మాత్రం హల్లెలూయా చెప్పండి. అందరే చెప్పారే. ఎందుకంటే భక్తిహీనులు ఎక్కడో లోకంలో ఉండేవాళ్ళు కాదు. భక్తిహీనులు అంటే ఎవరో యేసు ప్రభుని ఎరగని వారు కాదు, భక్తి తెలిసి చేయలేనటువంటి వారే భక్తిహీనులు. ప్రార్థన చేయాలని తెలిసి చేయకపోవటమే భక్తిహీనత, అర్పణ ఇవ్వాలని తెలిసి అర్పణ ఇవ్వకపోవటమే భక్తిహీనత, పరిచర్య చేయాలని తెలిసి చేయకపోవటమే భక్తిహీనత. ఈ భక్తిహీనతలో ఉన్నవారిని దేవుడు అప్పగించేస్తాడు. కానీ భక్తి కలిగిన వారు ఉంటారే, నీతి మంతులుగా ఉంటారే, వారిని దేవుడు ఏమాత్రం కూడా భక్తిహీనుల చేతికి అప్పగింపడు. గట్టిగా చెప్పండి. సౌలు మీద దేవుని ఆత్మ ఉన్నంత వరకు ఆయన భక్తిపరుడే. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయన్ని విడిచి వెళ్ళిపోయిందో, ఆయన కూడా దేవుని బిడ్డే, ఆయన కూడా దేవుని ఆత్మ కలిగిన వాడే, కానీ విడిచిపోయింది ఆత్మ. ఎందుకంటే సౌలు దేవునికి విరుద్ధమైన పనులు చేశాడు. దేవునికి విరుద్ధమైన పనులు చేస్తే వాడు ఎటువంటి అభిషక్తుడైనా, వాడు ఎటువంటి వరాలు కలిగిన వాడైనా, ఎటువంటి ఫలాలు కలిగిన వాడైనా నిర్దాక్షిణంగా దేవుని ఆత్మ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. సౌలుని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు సౌలు ఏమైపోయాడంటే భక్తిహీనుడైపోయాడు. ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనుల చేతికి దావీదుని దేవుడు అప్పగించలేదు.
దావీదు చేతికే భక్తిహీనుడైన సౌలుని అప్పగించాడు. హల్లెలూయా. నీవు ఎవరి చేతికి అప్పగింపబడవు నీతిమంతుడుగా నీవు ఉన్నన్ని రోజులు అని అంటే, భక్తిహీనులు అనబడుతున్న వారి చేతికి నీవు అప్పగింపబడవు. గట్టిగా చెప్పుకోండి. రెండవదిగా కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం, ఇదే దావీదు అంటాడు. 18వ వచనములో మనం గమనిస్తాం, కఠినముగా శిక్షించెను గాని యెహోవా నన్ను కఠినముగా శిక్షించాడు, ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. హల్లెలూయా. యెహోవా కఠినముగా శిక్షించాడట, కానీ మరణమునకు అప్పగింపలేదు. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులు ఉన్నారండి, పిల్లలు ఏదైనా తప్పు చేశారు, చోచటి లెంపకాయ బీకుతారు, లేకపోతే బెల్ట్ తీసుకొని కొడతారు, లేకపోతే చీపిరికట్ట తిరిగేస్తారు, ఏదో ఒకటి కొడతారు, కానీ వాడు సావాలని కోరుకుంటారా? చెప్పరేంటండి? సావాలని కోరుకోం కదా. శిక్ష పడాలి, వాడు చేసిన తప్పుకి ఆ తప్పు మరలా చేయకుండానట్లుగా శిక్ష పడాలి, కానీ మరణానికి మాత్రం మనము అప్పగించాం. మొన్న ఈ మధ్యకాలంలో ఒక తండ్రి గారట, ఆ వార్త విని నాకు ఆశ్చర్యం వేసింది. తండ్రి గారు తన కుమారుడు మాదక ద్రవ్యాలకి బానిస అయిపోయాడట, మత్తు పదార్థాలకి బానిస అయిపోయాడట. ఆ మత్తు కోసం తల్లిని, తండ్రిని, ఇంట్లో ఉన్న వస్తువులని అన్నిటిని అమ్ముకుంటూ తల్లిని, తండ్రిని వేధిస్తూ ఉన్నాడట, బాధిస్తూ ఉన్నాడట. భరించారు 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 భరించారు. ఒక రోజున తన తండ్రి సహనం కోల్పోయి గొడ్డలు తీసుకొని తన కుమారుడు నిద్రపోతా ఉంటే నరికేశాడట. ప్రైజ్ ది లార్డ్. నరికేసాడట. నరికేసి వాడిని, ఆ గొడ్డల్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ పోయి లొంగిపోయాడట. నా కొడుకుని నేనే చంపానయ్యా, వాడు మత్తుకు బానిస అయిపోయి మమ్మల్ని బాధిస్తూ ఉన్నాడు, తట్టుకోలేక వాడిని మేమే చంపేశామని వెళ్ళిపోయాడట. అదేదో అంటారు కదా, అంతిమ దినాలని. ఆ దేవుని పిల్లారా, మరి దేవుడు అంటా ఉన్నాడు, నిన్ను శిక్షిస్తాడు కానీ నిన్ను మరణమునకు అప్పగింపాడు. గట్టిగా చెప్పండి. అయ్యా టైం అయిందిగా. మరణమునకు నిన్ను అప్పగించడు. మర్చిపోయావా? నిన్ను మరణమునకు ఏమాత్రము కూడా అప్పగింపడు. ఆమెను చెప్పండి గట్టిగా. మరణం అంటే ఏ మరణము అంటే, పుట్టిన ప్రతోడు చావకుండా ఉంటాడా అంటే, పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. అది ఏదో లోకంలో ఉన్నాడు, నేను చెప్పి. మరణము మనల్ని ఆవరింపకుండా ఉండాలి అని అంటే, ఏ మరణం అది? పుట్టిన ప్రతివాడు చావక తప్పదు కదా. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నీవు ఆయన ఆశ్రయిస్తే ఆయన నిన్ను మరణమునకు అప్పగింపడు. చెప్పండి గట్టిగా. ఏ మరణం అది అని అంటే, మనుషుడిగా పుట్టి చనిపోయి ఆ మరణము కాదు, రెండవ మరణం అనేది ఒకటి ఉన్నది. ఆ మరణము, ఈ మొదటి మరణం శరీరానికి మాత్రమే, రెండవ మరణం ఆత్మకి కూడా సంభవిస్తుంది. అట్టి మరణమునకు మనం అప్పగింపబడకుండా నిత్య జీవములో ప్రభుతో పాటు జీవించుదుముగాక. ఆమేన్. ప్రకటన గ్రంథం సెలవిస్తూ ఉంది, ఎవరైతే మరి దేవుని నమ్మి విశ్వసించి ఆ విశ్వాసాన్ని కడమట్టుకు కాపాడుకోగలుగుతారో, విశ్వాసపు క్రియలు చేయగలుగుతారో, వారు మరణించరు. వారి శరీరంలో కేవలం నిద్రిస్తారు మాత్రమే. కానీ కొందరు దేవుని బిడ్డలు మందిరాలకు వచ్చి, సంఘాలకు వచ్చి ప్రభు బల్లలో పాలు పొందుతూ కూడా మరణానికి అప్పగించబడుతున్నారు. దేవుడే వారిని అప్పగించేస్తున్నాడు. ఎవరయ్యా వారని అంటే, యూదా పత్రికలో రాయబడి ఉంటుంది, విశ్వాసపు హీనులట, క్రియలు లేని వారట, ఆసక్తిలో మాంజులైపోయిన వారట. వీరు దేవుని బిడ్డలే, కానీ వారు గాలికి కొట్టుకొని పోయే పొట్టువలే వారు ఉంటున్నారట. ఏ మాటలు వింటే ఆ మాటకి తిరిగిపోతారు, ఏ బోధ వింటే ఆ బోధకి తిరిగిపోతారు, ఏ పరిస్థితి వస్తే ఆ పరిస్థితికి తిరిగిపోతారు. వీరికి ఒక స్థిరమైన హృదయం, స్థిరమైన స్టాండ్, స్థిరమైన ఒక పునాది అనేది వారికి ఉండదు. ఎటు గాలి వస్తే అటు పొట్టులాగా ఎగిరిపోతూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, అట్టి వారు మరణమునకు అప్పగింపబడతారు. నువ్వు విన్నావు, ఉపదేశం విన్నావు, వాక్యం విన్నావు, నీ సేవకుడు తెలుసు, నీ కాపరి ఎవరో తెలుసు, నీకు బోధించే బోధ ఏమిటో తెలుసు, నీవు పిలువబడిన దేనికో తెలుసు, ఏ మరణమునకు పిలువబడ్డావో, ఏ రాకడకి పిలువబడ్డా నీకు అన్నీ తెలుసు. కానీ నువ్వేం చేస్తావంటే, నీవేమాత్రం కూడా దాన్ని చెవిన పెట్టవు. ఏ బోధ వినబడితే ఆ బోధకి
చెవి తిప్పుతూ ఉంటావు, ఏ దానికి పడితే ఆ దానికి తిరిగిపోతూ ఉంటావు. కొంతమంది విచిత్రం, సంవత్సరాల తరబడి సేవకులు ఎంత చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎన్ని ఉపయోగకరమైన ఎన్ని విధాలు నడిపించి అవి ఏమాత్రం కూడా పట్టవు. గొర్రెంట కషాయోడికి మాత్రమే మాట వింటుందట, అవునా కాదా? కషాయుడు వచ్చి నువ్వు 1,00,000 పెట్టు నేను 10 లక్షలు ఇస్తా అన్నాడు అనుకో, 1,00,000 కాదు 10 లక్షలు నా దగ్గర ఉన్నదంతా ఇస్తాను అప్పగించుకుంటారు. గొర్రె కూడా కషాయుడి దగ్గర ఎట్టు ఉంటుంది అంటే మౌనంగా ఉంటుంది. అదే కాపరి దగ్గర మాత్రం నేను అటుపోతా, నువ్వే వచ్చి నన్ను పట్టుకో, నా ఇష్టం వచ్చిన నేను తిరుగుతా, నువ్వే నా ఆయనకాలు వచ్చి మళ్ళా నన్ను మందలో చేర్చు అన్నట్లుగా ఈ గొర్రె కాపరి మాత్రం ఇబ్బంది పెడతా ఉంటుంది. కషాయుడి దగ్గర మౌనంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మాట అర్థమవుతుందా? యూదా పత్రిక 11-12 వచనాలు చదవండి. అయ్యో వారికి శ్రమ, అయ్యో వానికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, కయ్యూను నడిచిన మార్గంలో నడుస్తున్నారు, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిపోతున్నారు. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, వీరు మరలా ఎక్కడుంటారు? ఎక్కడో సమాజంలో కాదట, మన మధ్యలోనే మనతోనే సుఖభోజనము చేస్తారట. తమ్మును తామే నిర్భయముగా పోషించుకుంటారు. మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు. హల్లెలూయా. వీరు గాలి చేత కొట్టుకొని పొట్టువలే నిర్జనం మేఘముగాను. దేవుని ప్రియులారా, నీకు ఒక స్టాండ్ అనేది లేకపోతే, ఒక నిర్ణయం అనేది నీలో లేకపోతే, చావైనా బ్రతుకైనా ఇదే నా స్టాండ్ అనే ఒక నిర్ణయం నీకు లేకపోతే, ఏ గాలి వస్తే ఆ గాలి కొట్టుకొని పోయేవారి వలె, ఏ బోధ వినపడితే ఆ బోధకి కొట్టుకొని పోయేవారి వలె, ఏ పరిస్థితి వస్తే ఆ పరిస్థితికి మారిపోయే ఉసరివెల్లి వలె మనం ఉండకూడదని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అటువంటి వారిని దేవుడు అంటున్నాడు, వారిని మరణానికి అప్పగించేస్తాడట. మరి ఎక్కడో లేరు, సంఘంలోనే ఉన్నారు, విందులోనే పొందుతారు, సుఖభోజనములు చేస్తారు, బల్లారాధనలో పొందుతారు. కానీ వారు ఎలా ఉన్నారంట? దొంగ మెట్టల వలె ఉన్నారట. ప్రైజ్ ది లార్డ్. యూదా కూడా ఆయన చచ్చిపోయే ముందు ఏం చేశాడట? యేసు ప్రభు బల్లారాధనలో పొందాడు. యేసు ప్రభు అప్పగింపబడుతున్న చివరి రాత్రి రొట్టె విరిచి నన్ను అప్పగింపబోయాడు, మీలోనే ఉన్నాడు, నేను ఎవడికి మొదటి రొట్టె ఇస్తాను వాడే అంటే, వాడు ఆ యేసయ్య వెళ్ళి యూదాకి రొట్టె చేతిలో పెట్టినా కూడా ఏమాత్రం పశ్చాత్తాపడలేదట. నేటి క్రైస్తవులు కూడా బల్ల అంటే పశ్చాత్తాపం లేకుండానే, ఒక భయం అనేది లేకుండానే, ఒక ఆసక్తి అనేది లేకుండానే, ఒక ఆచారముగా, ఒక అలవాటుగా తీసుకోవాలి కనుక తీసుకుంటున్నాను, ఒక నెల తీసుకోకపోయినా ఏం కాదు అన్నట్లుగా చాలామంది బల్లారాధన నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. ఉన్నాయి బయట ఎన్నో మందిరాలు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. వారు బల్లారాధనకి ఎవరు వచ్చినా వారి చేతిలో పెట్టేస్తారు. మరి ఎవరు వచ్చినా వాడు బాప్తిజం పొందాడా పొందలేదా, వాడి పరిస్థితి ఏంటి, ఇలాంటివి ఏమి ఉండవు వాళ్ళకి. వచ్చారు, ఇచ్చాము, మేము మా చేతులు కడుక్కున్నాం, వాడి శిక్ష వాడే భరించారు అన్నట్లుగా చేతులు కడిగేసుకుంటారు. ఎవరిపైనా ఇస్తారు. మన మధ్యలో కూడా ఆ మధ్యకాలంలో ఒక తల్లిగారు వచ్చారు బల్లారాధనలో. ఆవిడ కూడా కూర్చొని సడన్గా, అమ్మ మీరు బాప్తిజం తీసుకున్నారంటే తీసుకున్నాను, బల్లారాధన ఇది బల్లారాధనకమ్మా మీకు అలా తీసుకుంటా నాకు బలి ఇవ్వండి అంటే, నేను అన్నాను శుద్ధీకరణ ప్రార్థన ఉంటుంది, ఉపవాస ప్రార్థన ఉంటుంది, సిద్ధపాటు ఉంటుంది, కనీసం మీ గురించి మాకు ఒక నెల అయినా తెలియాలి, మందిరంలోనికి రండి, ఒక నెల రోజులు రండి, ఈ బల్లారాధన కాదు వచ్చే బల్లారాధన నుంచి మీరు బలలో పొందుదురు కానీ అని చెప్పాను. అంతే. రెండో వారం నుంచి మరలా రావట్లే, మన ముందు నుంచే బైబిల్ పట్టుకొని ఇంకో దగ్గర పోతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అడగరు నువ్వు ఎవరు, నువ్వేంటి అని ఏం అడగరు. నువ్వు తెచ్చిన కానుక తీసుకున్నావా, నీ నోట్లో అప్పం పెట్టావా. ప్రైజ్ ది లార్డ్. అంతే, అక్కడ వెళ్ళిపోయింది. ఏం బాధపడలేదు, ప్రభువా నీకే స్తోత్రం అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనకు ఉన్నవారు బలంగా ఉండాలి, ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. అలాగే దేవుని సన్నిధిలో నిర్భయముగా వారు బల్ల తీసుకునేటట్లుగా వారు ఉండగలగాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యూదా ఆ పత్రికలో రాస్తా ఉన్నాడు, ఇదిగో కొంతమంది దొంగ మెట్లు ఉన్నారు, దేవుని బిడ్డలే, సంఘంలోనే ఉంటారు అని వారికి ఆసక్తి ఉండదు.
వారికి దైవ భయం ఉండదు. వారికి ఏమాత్రం బల్ల తీసుకోవాలి, తీసుకుంటే మంచిది, తీసుకోకపోయినా ఏం కాదు అనేటటువంటి ఏమీ ఉండవు వారికి. ఏ దేవుని సన్నిధిలో ఒక నెల తీసుకుందాం, ఈ నెల నేను తప్పు చేశాను కనుక ఈ నెల నేను తీసుకోను, ఈ నెల తీసుకోకపోతే ఏమైద్దిలే అనే నిర్లక్ష్యం మనలో ఉండరాదు. బాప్తిజం పొందిన ప్రతి వాడు కూడా ఖచ్చితంగా మరణమయ్యేంత వరకు ఈ బల్లలో పాలు పొందుదురుగాక. గట్టిగా చెప్పరే గట్టిగా. దానికోసం నువ్వు ఏది నష్టపోయినా పర్వాలేదు. పని నష్టపోతావో, సంపాదన నష్టపోతావో, లేక ఏం నష్టపోయినా పర్లేదు, కానీ ఈ సహవాసాన్ని మాత్రం నువ్వు కోరుకోవాలి. ఈ బల్లని మాత్రం నువ్వు కోరుకోవాలి. బల్ల తీసుకోవడానికి ఏమేమి చెయ్యాలి నువ్వు. అవన్నీ చేయడానికి నాకు కుదరట్లేదండి, కాబట్టి నేను బల్లనే మానేస్తానంటే నువ్వు మరణాన్ని ఆహ్వానించుకుంటున్నావు అని అర్థము. మరణము స్వీకరిస్తున్నావు అని అర్థం. జాగ్రత్త. దేవుని పిల్లారా, మనము ఈ బల్లలో పొంది నిత్య జీవం అనుభవించుదుముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 124వ కీర్తన 1వ వాక్యం అలాగే 6వ వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 124వ అధ్యాయం. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, యెహోవా మనకి తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనల్ని ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. 6వ వాక్యం. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. హల్లెలూయా. చెప్పండి ఒకసారి చేతి గట్టిగా. వారి పండ్లకు వేటగా మనం అప్పగింపబడము. గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. కొంతమంది మనల్ని చూడగానే లేక మన మీద ఎలా ఉంటారు, వీడు ఎప్పుడు దొరుకుతాడా అని పండ్లు పట కొరుకుతూ ఉంటారు. బయటికి కొరకపోయినా లోపల ఉంటుంది కొంచెం, వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా, వీళ్ళని ఎప్పుడు మాట అని బాధిద్దామా, నేను చెప్పాక నువ్వు చేయలేదు అందుకే ఇట్లయింది అని బాధ పెడదామా, లేకపోతే వీడెప్పుడు పడిపోతాడో అప్పుడు నవ్వుదామా అంటే శత్రు పంటికి మనం ఒక వేట దొరికినాడు ఏం చేస్తాడండి? ఆ రోజుల్లో అడవిలో వేటాడి దాన్ని వండుకొని తినడం అంటే అది ఎంతో రుచికరమైన వేట. చేపలు పట్టడానికి కూడా చిన్నప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు. ఎందుకు కొంటే దొరుకుతాయి కదంటే కాదు, వేటాడి పట్టుకొని తెచ్చిన చేపని వండుకొని తింటే ఇది వేరు. పీతల్ని పట్టుకోవడానికి వెళ్ళేవారు చిన్నప్పుడు. పీతలు పట్టుకోవడానికి వెళ్ళి ఆ పీతలు దొరికితే అక్కడే కాల్చుకొని తినేవారు. నేను పట్టేవాడిని కానీ తినేవాడిని కాదు. ఇట్లా కాదురా వండేది అది అని అంటూ ఉండేవాడు. ప్రైజ్ అల్లాహ్. వేటాడి తినేది రుచికరం. ఇప్పుడు మన మీద పగబట్టిన వారు ఎలా ఉంటారంటే, నువ్వెప్పుడు దొరుకుతావా, వాడి పంటి కింద వేసి నమ్మలాలన్న కసిగా ఉంటారు. అవునా కాదా? ఓ కసి వారిలో ఉంటుంది. మనం అంటే కోపం, ద్వేషం, ఈర్ష, ఎప్పుడు దొరుకుతావని నన్ను చూస్తూ ఉంటాడు. వాస్తవానికి కొట్టకపోవచ్చు, తిట్టకపోవచ్చు, కానీ మాటలే చాలు మనకి. అవునా కాదా? వారు అనే మాటలే బాణాల్లాగా గుచ్చుకుంటూ ఉంటాయి. గుండె పగిలిపోతూ ఉంటుంది. వారు ప్రవర్తించే ప్రవర్తన, వారు నడిచే నడత, వారు మనకిచ్చే విలువ మనల్ని గుండె పగిలిపోయేలాగా చేస్తూ ఉంటుంది. అయ్యో, నేను ఎంత ప్రేమించాను, ఎంత నమ్మాను, నేను ఎంత అలా చూశాను, ఇలా చూశాను అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు మాత్రం మనల్ని పంటి కిందేసి నమ్మలాలని చూస్తూ ఉంటారు. ప్రైజ్ అల్లాహ్. అట్టి వారి చేతికి మనం అప్పగింపబడము. గట్టిగా చెప్పుకోండి. ఆమేన్. ఎవరైతే నిన్ను పట్టుకొని పంటి కిందేసి నమ్మలాలని చూస్తున్నాడో, యెహోవా మనకి తోడై ఉన్న కారణాన మనము వారి చేతికి అప్పగింపబడము. ఎవడు వాడు అని అంటే, వాడు ఎవడో కాదు, అపవాది అయిన సాతానే. నిన్నటి దినాన్ని గమనించాం కదా, వాడు కొన్ని గాలాలు వేస్తాడు, కొన్ని భారాలు పెడతాడు మనకి. ఒకటి పాప భారం పెడతాడు, నిద్ర భారం పెడతాడు, పనుల భారం పెడతాడు. ఇట్లా కొన్ని భారాలు పెట్టి నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. వాడి పని ఏమిటంటే వల వేయటము, వాడి పని ఏమిటంటే గాలం వేయటము. అన్ని చేపలు వలలో పడవు, కొన్ని చేపలు గాలానికి మాత్రమే పడతాయట. గాలానికి పడే చేపలు విలువ ఎక్కువ, రుచి ఎక్కువ. ప్రైజ్ అల్లాహ్. వలలో పడేవి అన్ని రకాల చేపలు పడతాయి, కానీ కొన్ని చేపలు వలలో పడవు,
గాలానికి మాత్రమే పడతాయి. మన బిడ్డలు కూడా అందరూ అన్నిటికీ పడిపోరు. కొందరు డబ్బుకు పడతారు, కొందరు సుఖానికి పడిపోతారు, కొందరు సహవాసానికి పడిపోతారు, కొంతమంది ఏదో లోకంలో సెల్ ఫోన్కి పడిపోతారు. ఏదో ఒకదానికి దేవునిలో ఉండకుండా పడిపోయేటటువంటి పరిస్థితి. ఇవన్నీ ఈ వలలు ఈ గాలాలు వేసేది ఎవరయ్యా అంటే మనుషులలోనున్న అపవాది అయిన సాతాను. హగ్గై గ్రంథం చూడండి. హగ్గై గ్రంథం హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదువుకోండి. హబక్కూకు 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి బాణములతో అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. హల్లెలూయా. వాడు ఏం చేస్తున్నాడు అంటే వలేస్తున్నాడు, గాలం విసురుతున్నాడు. ఏం ప్రార్థన పోతావు, ఈరోజు నువ్వు పనికి వచ్చావు అంటే 1000 రూపాయలు వేసాడు గాలం. ఈరోజు ఉపవాసం ఉండకపోతే ఏమైంది, తినో మంచిగా, ఈరోజు మంచిగా వేడి మంచి కూర ఉంది, వేసాడు వల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లాగా వాడు ఏదో విధంగా గాలం వేయటం వాడి పని, వల వేయటం వాడి పని. ప్రార్థన చేయనీయుడు. ఏం ప్రార్థన చేస్తావు, ఈరోజు నీకు మనసు బాగాలేదు, పడుకో. ఏదో ఒక వల వేస్తాడు, ఏదో ఒక గాలం వాడి బాణములతో గుచ్చుకొని వాడు సంతోషిస్తున్నాడు. నువ్వు అపవాది సంతోషించేటట్టు ఉంటావా, దేవుడు సంతోషించేటట్టు ఉంటావా? అపవాది సంతోషించేటట్టుంటే నువ్వు బూతులు మాట్లాడతావు, అబద్ధాలు మాట్లాడతావు, అలాగే దొంగగా ఉంటావు, అలాగే లోక సంబంధమైన వ్యక్తిగా ప్రవర్తిస్తావు, అన్నీ చేస్తావు. అప్పుడు వాడు సంతోషిస్తూ ఉంటాడు, నీ తండ్రి మాత్రం బాధపడతా ఉంటాడు. ఏ కన్న తల్లిదండ్రి పిల్లలైనా తల్లిదండ్రులకు కాకుండా పరాయోడికి ప్రయోజనకరంగా ఉంటే ఆ తల్లిదండ్రులు బాధపడతారా లేదా? ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా మన తండ్రి కూడా, అయ్యో నిన్ను రక్షించా, కానీ నీవు సాతానుగాని సంతోషపెడుతున్నావు, అపవాదిని వారు ఎలా ఉంటారంటే ఆతురంగా పరిగెడతారట సాతానుగాడి దగ్గరికి. ఆతురంగా, నేను అర్జెంటుగా వెళ్ళాలి, అర్జెంటుగా నేను ఆ పని చేయాలి, అర్జెంటుగా నేను సాతానుగాడి పని చేయాలి, అర్జెంటుగా నేను సాతానుగాడి యొక్క వలలో చిక్కుకోవాలి, వాడు వలలో పడిపోవాలి. అబ్బా ఆ తీయ మాటలు, అబ్బా అక్కడున్న ఆహారం, అబ్బా అక్కడ ఉన్నటువంటి డబ్బు అని ఆతురంగా పరిగెత్తిపోయి మరి అందులో పడతారట. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లారా, ప్రభు అంటా ఉన్నాడు, నీవు నీతిమంతుడుగా ఉండగలిగితే, నీవు దేవుని బిడ్డగా ఉండగలిగితే, నీవు విధులను చక్కగా పాటించగలిగితే తప్పక దేవుడు నిన్ను వేటగాని పంటిలో నుంచి నిన్ను తప్పించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కొందరు ఉన్నారట వారిని దేవుడు అనేక మంది గద్దించాడు, అయినా వారి మాట వినలేదట. దేవుడే వారిని అప్పగించేసాడట. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 18 అలాగే 20 వాక్యం చదువుకుందాం త్వరగా. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. వారిలో హిమేనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై సాతానునకు అప్పగించి తిని. ప్రైజ్ ది లార్డ్. ఓ సేవకుడు చెప్తా ఉన్నాడు వాళ్ళ విశ్వాసుల గురించి, తిమోతి, నీవైతే మంచి పోరాటం పోరాడావయ్యా, కడవరకు నీ పరుగుని తుదముట్టించావయ్యా, నీవు మంచిగా పోరాడావు, మంచిగా పరిగెత్తావు, నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావు, నీ నమ్మకత్వాన్ని కాపాడుకున్నావు, నీ సాక్ష్యం కాపాడుకున్నావయ్యా, నువ్వు ఎంతో బాధపడ్డావు, అయినా దేవుని కార్యాలను నువ్వు ముందున్నావు అని మెచ్చుకుంటూనే, 2 ఉన్నారయ్యా మీలో, అలెగ్జాంద్రు అలాగే హిమియోను, వీళ్ళు మామూలు వాళ్ళు కాదయ్యా, వీరు అల్లాటప్పోలు కాదు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వారు పాడైపోయి ఇతరులను కూడా పాడు చేసేటటువంటి వారు. ప్రైజ్ ది లార్డ్.
ఆ సేవకుడు అంటున్నాడు, అట్టి వారిని నేను గద్దించిన వారి మాట వినలేదు గనక వారిని నేను సాతానుకు అప్పగించేశాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి అప్పగించాడట? సాతానికి అప్పగిస్తే ఏమవుతుంది? యూదాని దేవుడు అప్పగించేశాడు. ఏమైపోయాడు యూదా? పొట్టపగిలి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇటు నిత్య జీవము లేదు, దేవుడి శిష్యుడు అనే స్థానము లేదు, 12 మంది అపోస్తులలో ఒకని స్థానము కూడా పోగొట్టుకున్నాడు. బతికి ఉన్నప్పుడు సంపాదించింది పోగొట్టుకున్నాడు, చచ్చిపోయిన తర్వాత పొందబోయేది కూడా పోగొట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంత బతికి ఇంటెనక అదే ఇందలేదా పరిస్థితి యూదాది? యేసు ప్రభుతో తిన్నాడు, యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభు అద్భుతాలలో పాల్పొందులు పొందాడు, యేసు ప్రభు విరిచిన రొట్టెని తిన్నాడు. ఎంత భాగ్యం అది! మనం ఈరోజు ఈ నిత్య జీవపు ఆహారాన్ని మనం తింటున్నాం దేనికంటే రేపటి రోజు యేసయ్యతో పాటు భోజనం చేయాలని. యూదాది ఆల్రెడీ చేసేసాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ దాన్ని ఏం చేశాడట? ఆయన పోగొట్టుకున్నాడు. ఎందుకంటే విశ్వాసాన్ని కాపాడుకోలేదు, నిత్య జీవం కోసం ఆతురపడలేదు. దేవుని ప్రియులారా, నిత్య జీవము కోసమై ఆశపడుదుముగాక. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-18లో కూడా మరొక మాట రాయబడి ఉంటుంది, చదువుదాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడుగా ఉండు. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. మరి ఎక్కువగా ఏమవుతారట? భక్తిహీనులగుదురు. భక్తిహీనులైపోతారు. అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. నోరు తెరిచారంటే లోకం మాట్లాడినట్లుగా, లోకస్తులు మాట్లాడినట్లుగా. వారు మాట్లాడారు కనుక నేను మాట్లాడా, నాకు ఆవేశం వచ్చింది కనుక నేను మాట్లాడా, కోపం వచ్చింది కనుక నేను మాట్లాడా. అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడేవాడు ఏమవుతాడట? చదవండి. మరి ఎక్కువగా భక్తిహీనులు. మరి ఎక్కువగా వాడు మాట్లాడుతున్నాడంటే భక్తిహీనుడు, ఇంకా మాట్లాడుతున్నాడంటే మరి ఎక్కువ భక్తిహీనుడు అయిపోతాడు. కొరుకుడు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును. 18. వారిలో హూమయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. కొందరు విశ్వాసం ఏం చేస్తున్నారట? చెరుపుతున్నారు. వీడు చెడిపోయాడు, వీడు పడిపోయాడు. ఇది గాక మరలా అంటాడట, ఏముందిలే ఎంత ప్రార్థన చేసినా, ఏముందిలే ఎంత ఆరాధించినా, ఏముందిలే ఎంత మందిరానికి వెళ్ళినా, ఏముందిలే ఎంతగా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నా ఏం ప్రయోజనము లేదు. అందని ద్రాక్ష చేదంటా ఉన్నాడట. దేవుని పిల్లారా, మనము దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా మన విశ్వాసాన్ని కడవరకు కాపాడుకుందాముగాక. అయ్యో, ఒకరోజు బాగానే ఉన్నారు, 1 సంవత్సరం బాగానే ఉన్నారు, 2వ సంవత్సరానికి పడిపోతున్న పరిస్థితి విశ్వాసులు అనేక మంది. 4వ సంవత్సరానికి అసలు భక్తిహీనులుగా మారిపోతున్న పరిస్థితి. నీ ఆధిక్యతను పోగొట్టుకోమాకు. యూదా కూడా అలాగే పోగొట్టుకున్నాడు. నీ పిలిచిన పిలుపుని జ్ఞాపకం చేసుకో. లోకస్తులకు లేని నీకు అనుగ్రహింపబడిన ధన్యతను జ్ఞాపకం చేసుకో. అనేకులకు లేని వరాలు నీకున్నాయి, అది జ్ఞాపకం చేసుకో. వాటిని కడవరకు కాపాడుకొందువుగాక. ఆమేన్. లేకపోతే దేవుడే ఏం చేస్తాడట? సాతానుకు అప్పగించేస్తాడు. దేవుని పిల్లారు, ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతున్న మాట, నీవు భయపడు మనుషుల చేతికి ఆయన అప్పగింపడు. ఆమేన్. ఎప్పుడు అప్పగింపబడతావంటే నీ ప్రతిష్టని పోగొట్టుకున్నప్పుడు. ఎప్పుడు అప్పగింపబడతావంటే దేవుడు నిన్ను క్షమించిన ప్రకారం నీ ఇతరులను క్షమించకపోతే. దేని నుంచి మనం తప్పించబడాలంటే మరణం నుంచి ఆయన మనల్ని అప్పగింపకుండా తప్పిస్తాడు. రెండవదిగా వేటగాని ఉరి నుండి మనల్ని తప్పిస్తాడు. భక్తిహీనుల చేతి నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. ఈ మంచి మాటలన్నీ మన వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. ఆమేన్. నిశ్చయం వాటి చేతికి అప్పగింపబడకుండా యెహోవా మనకి